వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోట విన్నా యాత్ర 2 సినిమా గురించే డిస్కషన్ జరుగుతుంది. అది ఈరోజు రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అని అంతా కూడా టాక్ వచ్చింది. మహి వి రాఘవ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఏ జానర్లో సినిమా తీసినా కూడా అది సక్సెస్ఫుల్గా ఆ జానర్ ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన తీశారు. ఇప్పుడు తీసిన యాత్ర 1 కూడా చాలా సక్సెస్ చేశారు. అలానే యాత్ర 2లో కూడా ఎన్నో ఎమోషన్స్ సీన్స్ని ఆయన చేయడం, అలానే రియల్గా ఆ సీన్స్ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ మాటకి ఉన్న అనుబంధం కానీ, లేకపోతే ఆ మాటను నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి కానీ అంత కళ్ళకు కట్టినట్టు చూపెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీని గురించి చాలా పాజిటివ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఆయన చేసిన పాదయాత్ర కానీ అలానే ఓదార్పు యాత్ర గురించి ఈ సినిమాలో మెయిన్గా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళడం, ఆయన ఓదార్పు యాత్ర చేస్తాను, ప్రజలకు మాటిచ్చాను అని చెప్పడంతో వాళ్ళు కాదనడం, మళ్ళీ ఆయన వచ్చి పార్టీ పెట్టుకుని ఓదార్పు యాత్రకి వెళ్ళడం అనేది జరిగింది. నేను కూడా ఆ ఓదార్పు యాత్రలో భాగస్వామినే. 8 జిల్లాలు జగన్ గారితో పాటు సాక్షి నుంచి నేను కూడా రిపోర్ట్ చేశాను. సో అక్కడ ఉన్న ఎమోషన్స్ని ఎలా క్యారీ చేశారు ఏంటి అనే విషయంలో యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు కూడా చాలా ఉత్కంఠతుంది. అఫ్కోర్స్ నేను ఇంకా సినిమా చూడలేదు. నెక్స్ట్ షోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో రివ్యూ కూడా నేను చెప్తాను. అయితే ఇప్పుడు నెటిజన్స్ ఏమనుకుంటున్నారు, ఆ సినిమా చూసిన వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు అని మనం చూస్తే, సినిమా చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్, పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టినా అది పులే సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్కి థియేటర్ అంతా కూడా దద్దరిల్లిపోతుందనే ఒక టాక్ నడుస్తుంది. అలానే ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారని, రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కానీ అలానే జగన్ పాత్రలో జీవా కానీ జీవం పోశారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మనకి మహి వి రాఘవ ఈ ప్రీ రిలీజ్కి ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అందులో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సినిమా రాజకీయానికి సంబంధించిన జోనర్ వాళ్ళకి చాలా నచ్చుతుంది అని. అంటే జగన్ చేసిన ఓదార్పు యాత్ర కానీ, లేకపోతే పాదయాత్ర కానీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సంఘటనలన్నీ కూడా మనందరం ప్రత్యక్షంగా చూసాం. మనకి తెలిసింది కొద్దిగా, ప్రత్యక్షంగా ఏవైతే విషయాలు కనిపిస్తాయో అవే మనం చూస్తాం. కానీ వాటి వెనుక ఉన్న అసలు సంగతులు ఏంటి, ఆ వెనుక ఉన్న ఆ ఎమోషన్స్ ఏంటి, ఎందుకు ఆయన పాదయాత్ర చేయాల్సి వచ్చింది, దాని వెనుక జరిగిన పరిణామాలన్నిటినీ చాలా సునిశ్చితంగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాటికి డైలాగ్స్ కూడా రాసుకుని ఒక ఎమోషన్ని క్యారీ చేసేలాగా ఈ సినిమా తీయటం అనేది, అందులో మహి వి రాఘవ చాలా సక్సెస్ అయ్యారని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. మనం ఇప్పుడు చూస్తే కొన్ని నెటిజన్స్ చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. రోహిత్ కిషన్ అనే అతను చెప్తున్నారు, హానెస్ట్లీ చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఆయన చెప్పారు. అలానే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అక్కడ ఏం పొలిటికల్ ప్రోపగండా లేదు రా, మంచి సినిమా అని చెప్పేసి ఇంకొకరు కామెంట్ చేశారు. అలానే హానెస్ట్లీ చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు అని ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కంప్లీటెడ్, ఏడిపించేసావు మహి వి రాఘవ్ అని చెప్పేసి ఒక ఫస్ట్ హాఫ్ అవ్వగానే అతను సినిమా చూస్తూ ఒక ప్రేక్షకుడు పవన్ అని కామెంట్ చేశారు. అలానే ప్యూర్ ఎమోషన్స్ అండ్ వైఎస్ జగన్ మాస్ హై ట్రైలర్ ఈజ్ జుజుబీ అని ఒక కామెంట్ చేశారు. అలానే దీని మీద పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు చూసిన వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని మీద యాత్ర 2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలని ఈ మూవీ ఖచ్చితంగా గుర్తు చేస్తుందని కూడా ఆయన కామెంట్ చేశారు. యాత్ర తొలిగా ముందు వచ్చిన సినిమా, దాని తర్వాత యాత్ర 2. ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలా మంది మిత్రులు కూడా అడిగారు. మరి ఏ కొత్త ఏముంటుంది, మనకు తెలిసిన చరిత్రే కదా ఇది. కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరూ అవుతారు. ఎందుకు అవుతారంటే మనకు తెలియని ఫిక్షన్, ఒక కథ చూడడం వేరు. ఇంకొక అభిమాని అయితే ప్రతి అభిమాని గుండె చప్పుల్లో పెద్ద ఆయన ఉంటారు అంటూ కామెంట్ చేశారు. అలానే కొంతమంది వాళ్ళ ఎమోషన్స్ని ఎలా క్యారీ చేస్తున్నారంటే, మాకు జగన్ మీద ఇప్పటి వరకు కొంత నెగటివ్ ఒపీనియన్ అనేది ఉండేది, ఆయన చేసేవి కొన్ని విషయాలు నచ్చేవి కాదు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా అంటే ఆ ఎమోషన్ కానీ ఈ సంఘటనల వెనుక ఇంత జరిగిందా అనే ఒక ఆలోచన మమ్మల్ని కూడా ఆలోచింపచేసింది. మేము కూడా దాన్ని చూసి చాలా
ఇంత స్ట్రగుల్ అతను ఫేస్ చేశాడా అనేది కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే జగన్ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కావచ్చు, ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకున్నామని చెప్తున్నారు. సో ఈ రకంగా ఈ సినిమా మాస్గా జనాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడంలో మనకి ఎలాంటి సందేహము కనిపించట్లేదు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ ఎన్నికల మీద కూడా ఈ సినిమా ప్రభావం కనిపిస్తుంది అనేది నిస్సందేహం. ఏదేమైనా మళ్ళీ సినిమా చూసి వచ్చిన తర్వాత ఎలా ఉందనేది కూడా ఒక రివ్యూ మనం చూద్దాం. Please subscribe Dot News.